గత కొద్ది రోజు ఎన్ని రోజుల నుంచి ఉందో నీ ఫోటోలు కూడా నా దగ్గర ఉంటాయి. నేను ఇప్పుడు చూపించాను, మీకు వచ్చాము కానీ ముగ్గురు మిగతా 6 ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. 6 ఎస్కేప్ ఎలా జరగలేదు. జడ్జి గారు చెప్పండి, జడ్జి గారు చూస్తారు, జడ్జి గారు నిర్ణయం చేస్తారు. సేమ్ సేమ్ సింహగిరిపై సింహాద్రినాథుడి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 24 బుధవారం స్వామివారి వినోదోత్సవం ఉంగరపు సేవ అత్యంత వైభవంగా జరిపించారు. పురాణ ఇతిహాస కథనాల ప్రకారం ఉంగరం సేవ ఆలయ చరిత్రలో విశేష ప్రాచుర్యం పొందింది. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు తమ వివాహానికి సంబంధించి ముచ్చటించుకుంటారు. అయితే ఆ సమయంలో అమ్మవారి ఉంగరం మాయమైనట్టు గుర్తిస్తారు. తన ఉంగరం తీసుకొస్తేనే ఆలయంలోకి ప్రవేశమని అమ్మవారు చెప్పడంతో స్వామివారు మహారాజా అలంకరణలో తన పరివారంతో కలిసి ఉంగరం వెతకడానికి బయలుదేరుతారు. ఇందులో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తిని మరియు పలువురు భక్తులను ఆలయ అలంకారి సీతారామాచార్యులు తీసుకొచ్చి ఆలయ స్థానాచార్యుల ముందు నిలబెడతారని ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ వివరించారు. అయితే ఉంగరం సంగతి తమకు తెలియదని, తాము దొంగతనం చేయలేదని, స్వామివారి దర్శనం కోసం వచ్చామని భక్తులు కన్నీళ్లు పెట్టుకుంటారు. దీంతో పలువురు భక్తులు కంగారు పడ్డారు. ఇది కళ్యాణోత్సవంలో భాగమని భక్తులకు స్థానాచార్యులు వివరించారు. ఇలా పలువురు భక్తులను విచారించిన అనంతరం చివరకు అమ్మవారి ఉంగరం స్వామివారి వస్త్రాల్లోనే దొరికింది. దీంతో స్వామి ఆ ఉంగరంతో ఆలయంలోకి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా అర్చక పరివారం వినోదోత్సవానికి ఆలయ ప్రధాన అర్చకులు గోడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహితులు ఆలంకర్కరి సీతారామాచార్యులు, రాజీవ్ కుమార్ తదితరులంతా కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. ఆలయ ఈవో ఎస్ శ్రీనివాస్ మూర్తి స్వామివారి వినోదోత్సవం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు తదితరులందరినీ ఉంగరం కోసం విచారించారు. సింహాద్రినాథుడు అత్యంత మహిమాన్వితుడని, అమ్మవారి ఉంగరం దొంగిలించే ధైర్యం తమకు లేదని, కేవలం తాము సేవకులమని మాత్రమే వీరు చెప్పుకొచ్చారు. బ్యాక్ సైడ్ మట్టుకి కొంటున్నాను. సాంబార్ ఉంగరం పోయింది, మీరే తీసినట్టుగా బ్యాక్ సైడ్ ఉందన్నమాట. సీసీటీవీలో చేస్తాను. మొఖాలు సైడ్ నుంచి కనిపించాము. కాదు ఈ మొఖాలు సైడ్ నుంచి కనిపించాము. సీసీ ఫుటేజ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అది ఇచ్చేసేయండి. ఖచ్చితంగా అనుమానంగా మీరే తీసినట్టుగా అంటే సీసీ ఫుటేజ్ సైడ్ నుంచి కనిపించారు. సేమ్ లాగా సైడ్ ఫోన్. వీళ్ళు 9 మంది వచ్చారండి కానీ ముగ్గురు మిగతా 6 ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. 6 ఎస్కేప్.
అప్పుడే చూసుకెళ్ళి ఉంటారు, అప్పుడే చూసుకొని వెళ్ళుంటారు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చూపించండి మాకు, లేదంటే మేము కంప్లైంట్ చేస్తాం. చూపించారు సార్, చూపించండి, మేము ఊరుకోము. ఇంకెలాగ ఇప్పుడు వచ్చాము, ఇంకా బయటికి వెళ్ళాలి. ఇది గత కొద్ది రోజు ఎన్ని రోజుల నుంచి ఉందో నీ ఫోటోలు కూడా నా దగ్గర ఉంటాయి. నేను ఇప్పుడు చూపించాను, మీకు మేము వచ్చాము, ఇంక దర్శనం కోసమని వచ్చాము. ఇంక ఇప్పుడు ఇంక ఇలాగ వచ్చాము. అమ్మగారు కూడా ఎత్తలేదు, ఇవన్నీ ఇంకా అవ్వలేదు కదా. సరే చూపించండి, అక్కడ సీసీ కూడా ఎలా జరగండి. చూస్తారు రెడ్డి గారు నిర్ణయం చేస్తారన్నా. సేమ్ సేమ్ అలకప్ప అంటున్నది, అల్లుడికి ఇచ్చిన ఉంగరం ఏదో అడగండి. మీరు కట్టిన వేరు చూపించండి. అదేనండి నారాయణ గారు, మీకేం చుట్టాల బంధువు ఏంటి? నెమ్మది గట్టిగా అడగండి. దొంగలు పట్టుకుని నెమ్మదిగా విచారిస్తున్నారు. పరిస్థితి వద్దు హెచ్చరిక